రావణ వధ జరిగిన తర్వాత విభీషణుణ్ణి ఇదివరకే తను లంకా నగరానికి రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు కనుక ఇప్పుడు నేరుగా తీసుకెళ్ళి అభ్యషించిత లంకాయ రాక్షసేంద్రం విభీషణం. రామచంద్రుడు లక్ష్మణస్వామిని పంపించి సింహాసనం మీద ఇతన్ని కూర్చోబెట్టవా, ఈయన్ని రాజు అని మొదలు డిక్లేర్ చేసేసాయి. ఎందుకంటే రాజు లేకుండా రాజ్యాన్ని ఉండకూడదు కదా. రావణాసురుడు పోయాడే ఇక మళ్ళీ వెంటనే ఎవడో ఇంకొకడు రాజుగా అక్కడ డిక్లేర్ అవ్వాలి. రాజుగా లేని సమయం ఏమాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. అందుచేత వెంటనే అతన్ని రాజు కింద పట్టాభిషిక్తుని చేసేసాడు. ఇప్పుడు రాజా విభీషణ, మీ అన్నగారికి దహన సంస్కారం చేయబోయ్ అన్నాడండి. విభీషణుడికి అన్నగారే కదా రావణాసురుడు. దహన సంస్కారం చెయ్యి అని అంటే విభీషణుడు నేను చేయను. ఏమిటా, ఏనాడు నేను ఇతన్ని వదిలిపెట్టి వచ్చానో ఆనాడే వీడితో ఉండే అన్ని బంధాలు నేను తెంచేసుకున్నా. నీ వాణ్ణిగా నేను అయిపోయాను కదా, మరి నీ వాడిని అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నన్ను సంస్కారం చేయమంటాడంటే తనకి చేస్తే మళ్ళీ వాడి బంధం నేను పొందాలా, వాడి పాపాల్లో నేను కూడా కొంత షేర్ పుచ్చుకోవాలా? నాకు అది అక్కర్లేదు. ఇప్పుడు వాడి కర్మలు చేసేంత మాత్రం చేత వాడి పాపాల్లో షేర్ పుచ్చుకోవాలని నియమమేం లేదండి. మనకి ఇది పుచ్చుకుందాము అని అనిపిస్తేనే షేర్ వస్తుంది. మనం చేసేటటువంటి కర్మ దాని యందు మనం అహంత మమత పెట్టుకుంటేనే అవి మనకి బంధకాలు అవుతాయి. లేకపోతే మనం చేసే కర్మ మనకి బంధకం కాదండి. మనం భోజనం చేసామనుకోండి, అది మన మీద ఒక కర్మని ఏర్పాటు చేయదు. నేను తింటున్నా, నా కడుపు నింపడానికి తింటున్నాను అని అంటే దాని ఫలితం ఏదో అది నువ్వు తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది. కానీ అది భగవత్ప్రసాద భావనతోటి భగవదర్పితంగా నువ్వు లోపలికి పంపించినప్పుడు దానివల్ల ఏర్పడేటటువంటి దోషాలు నీకు అంటవు. అంచేత విభీషణుడు పాపం అతనికి సంస్కారం చేసినా పెద్ద ప్రాబ్లమే ఉండేది కాదు. కానీ అతనికి ఏమనిపించింది, నేను చేస్తున్నా, నేను చెయ్యాలి, నాకు వస్తుంది, ఇలా అనిపించింది అతనికి. వెంటనే రాముడికి అర్థమైంది. మనవాడికి అప్పుడే కాస్త కూర్చోగానే నేను నాది అనిపిస్తోంది అన్నమాట. కాస్త అహంకారం మనవాళ్ళలో కొంచెం మళ్ళీ తలెత్తుతోంది అని అనిపించింది. అంటే విషంటికి పాపం తత్వం ఏమిటో అర్థమయ్యేటట్టు చెయ్యాలి. మొట్టమొదట రామచంద్రుడు అతనితో చెప్పడం ప్రారంభించాడు. ఏమయ్యా, ఎందుకు ఇతన్ని నువ్వు చేయనంటున్నావు అంటే, రామా వీడు మనకి వైరి, అంటే వీడు మనకి శత్రువుకి మనం అట్లా చేస్తాం, ఎందుకు చేస్తాం అన్నాడు. ఓ, రామచంద్రుడు రావణాసురుడు తనకి శత్రువు అని అనుకోలేదండి. తమాషా తెలుసునా, మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. రాముడు రావణాసురుడిని తనకి శత్రువు అని ఎప్పుడు అనుకోలేదండి. వాడిలో పాపం బుద్ధి చెడి వాడు అలా అయ్యాడు తప్ప, తెలియక వాడు అలా అయ్యాడు తప్ప, తన పరాక్రమం తెలిస్తే పాపం వాడు కూడా మంచిగానే మారి ఉండేవాడేమో. అందుకే 2 సార్లు తనకి వాడు చేతికి చిక్కిన చంపకుండా పో, వదిలేస్తున్నా, జాగ్రత్తగా ఇంటికి పోయి మళ్ళీ ప్రిపేర్ అయ్యి రా, అప్పుడు మళ్ళీ చూపిస్తా అని చేతికి చిక్కిన రావణాసురుడు 2 సార్లు వదిలేసాడండి. అంటే పాపం తెలియదు కదా, తెలుసుకుంటే కనీసం బాగుపడతాడేమో అనే ఆశ చేత. సరే, వాడికి తెలియలేదనుకోండి, తెలిసినా చూడండి ఒక్కొక్కసారి కొన్ని తప్పని పరిస్థితులు ఉంటాయి. చుట్టూ వాళ్ళు ఒప్పుకోరు, వీడికి తెలుసున్నది తగదని, కానీ ఆ చుట్టూ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ కోసం చేయాల్సి వస్తూ ఉంటుంది. అట్లా రావణాసురుడు పాప ఆ విషవలయంలో చిక్కుకుపోయాడు. చేత చివరి రోజున వాడికి అనుమానం వచ్చిందండి, ఎవరబ్బా ఇతను, ఏంటి ఒక్క మనిషి ఇంత లంకలోకి వచ్చి మన శత్రువు దగ్గరికి ఇంతమందిని బీభత్సం చేసి పారేస్తున్నాడు, ఒక మనిషి సాధ్యమా మనిషికి? ఇది బహుశా ఇతను మనిషి కాడో ఏమిటో.
నారాయణుడా ఏమిటి? తమ్మన్యే రాఘవం వీరం నారాయణం అనామయం. ఏ రకమైనటువంటి ప్రకృతి ప్రభావాలకి లోను కాకుండా ఉండే నారాయణుడా ఏమిటితడు? ఏమో. లేకపోతే ఇలాగ ఇంతమందిని నేలబెట్టి మట్టు పెట్టే ఈ శక్తి మనుషుల్లో నాకు ఎంతమంది మనుషులు తెలియదు. ఇదివరకు ఎంతమందిని నేను సాగుకోవట్లే, ఎంతమందిని నేను ఏడిపించలే. కానీ ఒక మనిషి ఇలా ఉండడం నేను ఎప్పుడు చూడలేదే. బహుశా నారాయణుడో ఏమిటో, రుద్రుడో ఏమిటో, బ్రహ్మో ఏమిటో అనుకోలేదండి. ఎందుకంటే ఇతనికి నేరుగా ఇప్పటిదాకా సాక్షాత్కరించిన వాడు ఒక్కడే. రుద్రుడిని 4-5 సార్లు పాపం ఆయన చూసేశాడు, బ్రహ్మగారిని చూసేశాడు. సరే ఇంద్రుడిని చాలాసార్లు చెవి మెలేశాడు ఈయన. కదా అందరి దేవతలతోటి మన రావణాసుడికి పరిచయం ఉంది. యముడితోడు కూడా చివరికి ఒకసారి దెబ్బలాడాడు. ఇది అందరూ పరిచయం ఉన్నవాళ్లే. ఒక్క నారాయణ మాత్రం ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదండి. ఆయన అందరికీ పైవాడు, అందరివాడు అనే విషయం అయితే పాప ఇతనికి బాగానే తెలుసు. ఇతను అతనా ఏమిటి అని అనుకున్నాడు. కానీ సరే ఇప్పుడు అవన్నీ ఆలోచించి టైం వేస్ట్. ఇప్పుడు ఎందుకు మనం ఇది సరైనటువంటి సమయం కానే కాదు, చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ పోదామని తర్వాత యుద్ధం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కదా రాముడికి ఎప్పుడు రావణాసురుడు నాకు శత్రువు అని అనుకోలేదే. వాడిలో ఉండే చెడు స్వభావాన్ని ద్వేషించాడే తప్ప వాడిని ఎప్పుడు ద్వేషించలేదు. కానీ విభీషణుడు వీడు నాకు వైరి, వీడు నాకు శత్రువు అన్నాడు. సరే వీడికి తత్వం చెబుదాము అని అనిపించింది రాముడికి. మంచి శ్లోకం చెప్పాడు. విభీషణ, వైరం వైరం అంటున్నావే, ఎవరితోటి నువ్వు వైరం పెట్టుకున్నావయా అని అడిగాడు. రావణాసురుడితోటి. నన్ను లేకపోతే ఇంట్లోంచి తన్ని తరిమేశాడు కదా బయటికి. అంటే వైరం ఎవరితో పెట్టుకుంటాం మనం? ఎంతవరకు ఉంటాయి వైరాలు? వైరాలు కావచ్చు, స్నేహాలు కావచ్చు, అండి ప్రేమలు కావచ్చు, ఏవైనా ఎంతవరకు ఉంటాయి? మరణాంతాని వైరాణి. వైరాలు ఎప్పుడు కూడా చావు దాకా ఉంటాయి. చనిపోయిన తర్వాత వైరం ఎవరితో పెట్టుకుంటామండి? పెట్టుకునే వ్యక్తి వాడు ఉంటే కదా అక్కడ. ఆ పడి ఉండేటటువంటిది వాడా? పడి ఉండేటటువంటిది వాడా? ఆ పడి ఉండే చోట వాడి పేరు కదా పుల్లయ్య గారు అని అనుకోండి. పాపం వాళ్ళ బంధువులు వచ్చి, పుల్లయ్య లేరా, పుల్లయ్య నీకోసం వచ్చానురా, అమెరికా నుంచి ఇంత దూరం వచ్చానురా, పుల్లయ్య లేరా అంటే పక్క వాళ్ళు ఏమంటారండి అప్పుడు? ఏమిట్రా పిచ్చి వాడికి, పుల్లయ్య ఎప్పుడు పోయాడు రా అంటారా అనండి. అరే పుల్లయ్య పోవడమేంటి? పుల్లయ్య అక్కడే పడున్నాడు కదా. వాడు ఇంత లావు, ఇంత ఒడ్డు, ఇంత పొడుగు, ఆ బాడీ అక్కడే ఉంది కదా. మరి పుల్లయ్య పోయాడంటారేంటండి? మాట అంటున్నారా లేదా? పోయాడండి పాపం ఫలానా వాడు. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు పాపం, నిన్న రాత్రి సడన్గా మాట్లాడుతూ అలా పోయాడు. ఇందాకనే మాకు ఒక ఫోన్ వచ్చింది. పాపం మనకి పరిచయం ఉన్న వ్యక్తే ఒక ఆయన. పాపం వెళ్ళాడండి, దేవుణ్ణి సేవించుకోవడానికి వెళ్ళాడు. ఫ్యామిలీ వెళ్ళారు, అందరూ వెళ్ళారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళారు. హాయిగా దేవుణ్ణి సేవించుకున్నారు, చక్కగా కళ్యాణ దర్శనం చేసుకున్నారు, హాయిగా భోజనం చేశారండి. కళ్యాణం తర్వాత అందరూ కలిసి భోజనం చాలలేదన్నట్టుగా పాపం బయటకు వచ్చి తర్వాత కాస్త ఎండ ఎక్కువగా ఉందని పైన ఆ రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు ఉంటే అవి కూడా తాగుతున్నాను. తాగుతూ ఉండగా పాపం ఒక ఆయన అబ్బా కింద కాళ్ళు కాలుతున్నాయని కొంచెం అలా పక్కకి వెళ్ళాడు. ఆ ఉండేటటువంటి వాళ్ళ తండ్రి గారు పెద్ద ఆయన, నాకు కళ్ళు తిరుగుతున్నాయని అని అక్కడ కూర్చున్నాడు. అంతే, కూర్చున్నవాడు కూర్చున్నట్టే అయిపోయాడు. ఈవేళ అంతకు ముందు దాకా బాగానే ఉన్నాయండి. మన మఠానికి వెళ్ళి కాపాడు చేశారు. ఏమైందయ్యా అన్నాడు ఫోన్లో. పోయాడండి ఆయన. ఉన్నాడా? తీసుకొస్తున్నామండి, బాడీ తీసుకొస్తున్నాం, ఆయన పోయాడండి.
అంటే బాడీ వేరు ఆయన వేరా? అది ఇప్పుడు తెలియదండి మనకి. టమాటా ఏంటంటే ఉన్నంత వరకు తెలియదండి, పోయిన తర్వాత తెలుస్తుంది. లాభం ఏమిటండి? ఇప్పుడు మనంతా ఉన్నాం కదండి ఇక్కడ, మనకి తెలుసునండి మనం వేరు బాడీ వేరు మనకు తెలుసునండి. నో, అది తెలిస్తే ఈ ప్రపంచంలో ఈ చికాకులన్నీ ఉండనే ఉండవు, ఈ తలకాయ నొప్పులు ఉండవు, ఈ జంజాటాలన్నీ ఉండవు, పెద్ద ఈ దెబ్బలాటలు, ఓ ఇంత పెద్ద కాగలించుకుని వలగబోసే ప్రేమలు ఇవన్నీ ఉండవండి. ఇది కాదని తెలిస్తే మనకి ఎంతవరకు ఇదే నేను అదే నువ్వు అని తెలుస్తుంది తప్ప దీనికి అతీతంగా ఒకటి అనే విషయం మనకు తెలియదండి. ఎప్పుడు తెలుస్తుంది అది? అప్పుడు పడుకోబెట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఏం లాభం తెలిసి? విభీషణ, రావణాసురుడు ఉన్నాడంటావా పోయాడంటావా అని అడిగాడు. అంటే పోయాడయా, మరి పోయిన తర్వాత వైరం ఎవరితోటయా? మరణాంతాని వైరాణి, వైరాలు కానీ ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటాయి? మరణాంతాన్ని, పోయేదాకా ఉంటాయి. పోయిన తర్వాత ఎవరితోటి మన వైరం పెట్టుకోవడానికి ఏముంటుంది? అక్కడ వాళ్ళు లేనే లేదు కదా. ఇక శరీరంతో మనకి వైరం ఏమిటి? శరీరం అంటే ఏంటి? శరీరం అనేది పంచభూతాల కలయిక. ఇందులో మట్టి, కనిపించేదంతా మట్టి, మెత్తదనం అంతా నీళ్ల వల్ల, కాస్త ప్రాణం ఉండేది వేడి వల్ల, తేజస్సు వల్ల. గాలి పీలుస్తున్నాం కనుక మనం తిరగగలుగుతున్నాం. అవకాశం లోపల కాస్త స్పేస్ ఉంది కనుక లోపల గాలి పెడుతోంది వస్తుంది. అప్పుడప్పుడు మన లోపల గాలి లేకుండా నింపేస్తే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది, అది వేరే విషయం. ఈ శరీరం అంటే ఇంతే కదా, ఈ 5 తత్వాలు 5 కలిస్తే శరీరం ఏర్పడింది. ఇందులో నువ్వు దేంతో వైరం పెట్టుకుంటావో చెప్పాయా అని అడిగాడు. శరీరంతో నీకు మట్టితోటి వైరమా, నీళ్లతోటి వైరమా, అగ్నితోటి వైరమా, గాలితోటి వైరమా, ఆకాశంతో వైరమా? దేంతో మీరు దెబ్బలాడతారండి? ఆ మధ్యన పెద్ద పెను తుఫాన్ వచ్చింది, సైక్లోన్. పంటలన్నీ కొట్టుకుపోయాయి. ఏమంటే నీళ్ళ మీద దెబ్బలాడతారా మీరు? పాడు నీళ్ళు వచ్చి నా పంటని పాడు చేస్తావా అంటే దెబ్బలాడతారా మీరు? ఆ నీళ్ళని పట్టుకుని కోప్పడతారా? లేకపోతే నా పంటని నీళ్లు పాడు చేసే కనుక ఈ వేళ నుంచి నేను నీళ్ళని స్పృశించానండి అయితే నువ్వు ఉంటావు తర్వాత. నీళ్ళ మీద మనకి వైరం లేదు. అంతకుముందు ఎప్పుడో పెద్ద టైడల్ వేవ్ వచ్చిందండి, ఆ సునామీ ఏదో వచ్చినప్పుడు బ్రహ్మాండమైన పెద్ద వేవ్ వచ్చింది, మొత్తం ఊళ్ళు ఉంచేసింది. 2.5 లక్షల మందిని పొట్టన పెట్టి వెళ్ళిపోయింది అప్పుడు వచ్చినప్పుడు. 2.5 lakhs. ఎవరు దెబ్బలాడారు? సముద్రం మీద దెబ్బలాడారు ఎవరిని పట్టుకుని. ఏమండి సముద్రం గారు, మీరు వచ్చి మొత్తం మా జనాభా అంతటిని కూడా మింగేశారండి, అందరినీ తిరిగేశారు కనుక చూడండి మిమ్మల్ని ఏం చేస్తామా అని సముద్రం మీద మనం పోరాడతామా? వైరం పెట్టుకుంటామా? లేదు, నువ్వు వంట చేస్తుంటే టక్కుమని చేయి కాలింది, నిప్పు మీద దెబ్బలాడతావా? పాడు నిప్పు. ఇంకోసారి చూడు, మా ఇంట్లో నువ్వు ఉన్నావంటే ఇక ఎప్పుడు మా ఇంట్లో నిప్పును వెలిగించనని మానేస్తే నువ్వు బతుకుతావా? లేదు, చూడండి ఈ గాలి ఎంత ఉపద్రవం చేసిందో, వచ్చి దీపాలు ఆడిపేసింది, తలుపులు విరగొట్టింది, చెట్లు ఓడపీకి పారేసింది. అసలు నేను గాలి పీల్చనండి వాడి నుంచి. కాబట్టి గాలి మీద దెబ్బలాడతాము, దేని మీద దెబ్బలాడతారు? పంచభూతాలతో దేంతో మనం దెబ్బలాడతామయా? మరణ అంతాని వైరాణి. ఆత్మ మీద మనకి దెబ్బలాట్లేదు, ఎందుకంటే మన ఆత్మను ఎప్పుడు చూడలేదు. కానీ ఎవరన్నా చూసారా? మీరు చూసారా? మేము చూసామా? చెప్పేవాడికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు, వినేవాడికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు. అంటే ఏదో ఆత్మ అంటున్నారు, మనకి అది అలవాటు అయిపోయింది కనుక ఏమిటో అర్థమైనట్టే అనిపిస్తుంది. మీకేం అర్థమైంది చెప్పండి ఆత్మ అంటే?